హాయ్ హలో వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. ఏంటి నేను కిచెన్లో లేకుండా ఇలా సూట్ కేసులు బట్టలు ముందేసుకొని ఉన్నా అనుకుంటున్నారా? మేము రేపు వెకేషన్కి వెళ్తున్నాము. సో దానికోసం ప్యాక్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ ఇలా ముందేసుకొని కూర్చున్నాను. సో నేనేం ప్యాక్ చేస్తానో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మన హోమ్ కుకింగ్. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇంట్రోలో చెప్పినట్టు మేము ఫ్లోరిడా వెకేషన్కి వెళ్తున్నాము. ప్యాకింగ్ రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేశాను, బట్ అనుకున్న దానికంటే ఒకరోజు ముందే స్టార్ట్ అయ్యాము. అదే టైంలో టూ మెనీ థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నాను. సో ప్యాకింగ్ రికార్డింగ్ అంతా కంప్లీట్ చేయలేదు. ఇట్స్ ఓకే, ఇంకోసారి ఎప్పుడైనా చేద్దాం. సో ఇక నుంచి మీరు మమ్మల్ని డైరెక్ట్గా ఫ్లోరిడాలో చూస్తారు. సీ యూ ఇన్ ఫ్లోరిడా. బాయ్. ఫ్లోరిడాలో మేము మా ఫ్రెండ్ వాళ్ళతో స్టే చేస్తున్నాము. తను ఎప్పటి నుండో రమ్మని చెప్తున్నారు. అక్షరాకి ఇప్పుడు హాలిడేస్, ట్రాక్అవుట్ హాలిడేస్. ఇంకా మాకు కూడా కొంచెం చేంజ్ కావాలనిపించింది. సో స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ డే అందరూ వర్క్ చేస్తున్నారు. ఆ రోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేచి మా ఫ్రెండ్ మా కోసం ఇంకా పిల్లల కోసం స్పెషల్గా చేసిన ఫుడ్ని ఎంజాయ్ చేసి ఈవినింగ్ 4:30 అలా బీచ్కి స్టార్ట్ అయ్యాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి జాక్స్ బీచ్ 30 minutes డ్రైవ్. మేము రీచ్ అయ్యేటప్పటికి ఎండ లేదు, అప్పుడే కొంచెం చల్లబట్టం స్టార్ట్ అయింది. పిల్లలు ఇంకా మేము ఆ వేవ్స్లో ఇంకా శాండ్లో ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశాము. సముద్రపు గాలి, ఆ బ్లూ కలర్ స్కై చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది. బీచ్ థెరపీ అంటారు కదా, దట్స్ ట్రూ. చాలా రిలాక్స్ అయ్యాము. అక్కడ శాండ్ కూడా చాలా నీట్గా సాఫ్ట్గా ఉంది. మా పిల్లలిద్దరూ 2 different టైప్స్. అక్షర వెంటనే వాటర్లోకి వెళ్ళి ఆడుకుంది. చిన్నదానికేమో అన్నీ స్టార్టింగ్ భయం. ఫస్ట్ చాలాసేపు వాటర్లోకి వెళ్ళనని శాండ్లో ఆడుకుంటూ ఉంది. ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకొని వాటర్లోకి తీసుకెళ్తే అప్పుడు బాగా ఆడింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్దాం రమ్మంటే రానంటుంది. కానీ ఒక 1 hourకి చల్లగా అయింది. ఆ వేవ్స్లో పిల్లలతో ఆడుకొని ఇంకా లాస్ట్లో పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి రివర్ వాక్కి స్టార్ట్ అయ్యాము. You got it all inside of you. Feel it to be true. And when you dance, I'm in the groove. You make me move. You make me move. మిత్ర అని రాసావా? Yeah, AMITHRA. వెరీ గుడ్. మిత్ర And the capital A, I mean, స్మాల్ ఏ. ఏపించుకో చెడా. రివర్ వాక్ దగ్గర ఎంట్రన్స్లోనే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్ ఉంది. కానీ మేము రీచ్ అయ్యేటప్పటికి ఇంకా సన్లైట్ ఉండడం వల్ల లైట్స్ అది సరిగ్గా కనిపించట్లేదు. కానీ మేము అంతా వాక్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు సన్లైట్ పోయింది. సో మీరు చూస్తారు అప్పుడు వాటర్ కలర్స్, లైట్స్ ఎంత బాగున్నాయో. చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జిని. ఇది అన్ని బ్రిడ్జెస్లా నార్మల్ బ్రిడ్జ్ కాదు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక షిప్ వస్తున్నప్పుడు ఈ 2 poles మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పార్ట్ పైకి మూవ్ అవుతుంది. బ్రిడ్జ్ వెళ్ళిపోయాక మళ్ళీ కిందకు వస్తుంది. ఇది చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చూశారు. వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినా కూడా అది జరగలేదంట. షిప్ రావటం, పైకి మూవ్ అవ్వటం, ఆ మధ్యలో పార్ట్ మళ్ళీ కిందకి రావటం అది జరగలేదంట. మేము వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు వెంటనే అది జరిగింది. మేమందరం చూసి బాగా ఎంజాయ్ చేసాం. వీ ఫెల్ట్ అమేజింగ్. ఈ బ్రిడ్జి ఇంజనీరింగ్ వండర్ అనే చెప్పాలి. నేను మీకోసం ఇది ఫాస్ట్గా పైకి మూవ్ అవ్వడం, కిందకి రావడం చూపించడం కోసం దీన్ని ఐ థింక్ 3-4 times ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను. అప్పుడే ఇది క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్ 1 time స్పీడ్లో పెడితే అది స్లోగా మూవ్ అయ్యి కిందకి రావటం
దానికి చాలా టైం పడుతుంది. ఇంకా ఇలా పెడితే ఇది పైకి వెళ్ళటం కూడా బాగా అర్థమవుతుంది. బాగుంది కదా బ్రిడ్జ్. మీరు ఇంతకుముందు ఇలాంటి బ్రిడ్జిని ఎక్కడైనా చూసారా? నేను ఇదే ఫస్ట్ టైం. నేను చాలా ఆశ్చర్యపోయాను ఇది చూసి. అక్కడ ఇంకొక ఇంజనీరింగ్ వండర్ కూడా ఉంది. నాకైతే వండరే అది. ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. ట్రైన్ వచ్చినప్పుడు 2 పార్ట్స్ జాయిన్ అయ్యి దాని మీదుగా ట్రైన్ వెళ్ళిపోతుంది. షిప్ వచ్చినప్పుడు 2 సపరేట్ అయ్యి కింద నుంచి షిప్ వెళ్తుంది. ఎంత వండర్! నాకైతే చాలా వండరే అది. అవన్నీ చూసి మేము ఆ బ్రిడ్జ్ మీద వాక్ కూడా చేసుకుంటూ ఇంకా ఇంటికి వచ్చాము. మళ్ళీ ఎంట్రన్స్లో ఇప్పుడు చూడండి లైటింగ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ ఫౌంటైన్లో. ఆ రైల్వే ట్రాక్ది నేను రికార్డ్ చేయలేదు, అప్పటికే లైటింగ్ పోయి క్వాలిటీ అంత బాగా రావట్లేదు. సో మనం ఈ లైట్స్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు. You got it all inside of you. Feel it to be true. And when you dance, I'm in the groove. You make me move. You make me move. You got it all inside of you. Feel it to be true. And when you dance, I'm in the groove. You make me move. సో దట్స్ మై కిడ్స్ ఎంజాయింగ్ ద వాటర్ ఫౌంటైన్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా డార్క్ అవుతుంది, చల్లగా కూడా అవుతుంది. మంచి సాటిస్ఫాక్షన్తో ఇంకా ఇంటికైతే వెళ్ళాము. మీట్ మై ఫ్రెండ్ అనూష. షీ ఈజ్ అమేజింగ్లీ టాలెంటెడ్ ఐటీ ప్రొఫెషనల్. ఈ ట్రిప్లో మేము మా ఫ్రెండ్ ఇంట్లో స్టే చేశామన్నా కదా, హోటల్ ఫుడ్ కాకుండా వాళ్ళ ఇంట్లో ప్రేమతో కుక్ చేసిన భోజనం చేయడం వల్ల మాకు ఇది ట్రిప్లా కాకుండా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్లా అనిపించింది. తనతో పాటు అనూష వాళ్ళ అక్క కూడా అక్కడే ఉన్నారు. మేము అక్కడ ఉన్నన్ని రోజులు మోస్ట్ ఆఫ్ ద కుకింగ్ అక్క చేశారు. ఈ ఎగ్ టొమాటో కర్రీ మాత్రం అనూష చేసింది. చపాతీ అక్క చేశారు. మధ్య మధ్యలో నేను కూడా ఒక చేసాను. అనూష ఈ కర్రీ ఎలా చేసిందో చూద్దాం. ముందుగా టమాటో, పచ్చిమిరపకాయ ఇంకా ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో సాట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఎగ్ని ఒక ఖాళీ ప్లేస్ చేసి దాంట్లో ఎగ్ని కదలకుండా ఒక చోటే అట్లా పొయ్యాలి. అన్ని ఎగ్స్ కాచేసిన తర్వాత వాటిని కదిలించకుండా మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మేము ఒక 5 ఎగ్స్తో చేసాము. ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా మన రుచికి సరిపడినంత వేసుకోవాలి. You got it all inside of you. Feel it to be true. మూత పెట్టాక మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఎగ్ మీద ఇట్లా పైన వైట్గా వచ్చేసాక, అంటే పైన పార్ట్ కూడా కుక్ అయిన తర్వాత చిన్నగా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకునేటప్పుడు ఎగ్ లోపల ఇంకా పచ్చిగా అనిపిస్తే మాత్రం ఫ్లిప్ చేయకుండా ఇంకా అలానే ఉంచండి. ఇంకొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేయండి. అప్పుడు ఇలా ఉంటుంది. ఎగ్ మొత్తం స్ప్రెడ్ అయిపోకూడదు. ఒక పక్క కర్రీ చేస్తూ ఉంటే ఇంకో పక్క అనూష వాళ్ళ అక్క చపాతీలు చేస్తున్నారు. కుకింగ్ అయిపోయాక అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసేసాం. డిన్నర్ అయిపోయాక మా పిల్లలు కేపాప్ డీమన్ హంటర్స్ సాంగ్స్ పాడుతూ డాన్సులు చేస్తూ ఉంటే అందరం ఎంజాయ్ చేశాం. మేము ఫ్లోరిడాలో జాక్సన్విల్ వెళ్ళాము. మా మొదటి రోజు జాక్సన్విల్లో ఇలా సరదాగా సాగిపోయింది. మిగిలిన విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా ఆ బ్రిడ్జిని, వాటర్ ఫౌంటైన్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ టు మన హోమ్ కుకింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.